గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకున్నది కురుము లింగయ్య గారిని అత్యంత ఘోరంగా హత్య చేశారు. హత్య చేసిన హంతకుల్ని వెంటనే 24 గంటల్లో పట్టుకుని కోర్టుకి హాజరుపరిచారు. రమేష్ అనే వ్యక్తి, నెక్స్ట్ ఏమో మంజునాథ్ అన్న వ్యక్తి, వీళ్ళిద్దరూ పరిటాల బంధువులంట, పరిటాల సునీత గారి బంధువులంట. ఇలా వైఎస్ఆర్సీపీ నాయకుడు చనిపోవడంతో ప్రకాష్ రెడ్డి గారు పరామర్శించారు. అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించారు. ఇంతకీ అది రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి అయింది. కురుపులింగయ్య గారి వచ్చి పరామర్శించి వెళ్ళిపోయారు. కానీ పరిటాల సునీత గారు 2 రోజుల ముందు వచ్చామా, పరామర్శించామా, వెళ్ళిపోయామా, అంతేగాని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఊరుకునేది లేదని చెప్పారు. మా అబ్బాయి మీద కానీ అంటే ఏమన్నా అంటే మాత్రం ఊరుకునేది లేదని ఆమె డైరెక్ట్గా మీడియా సమావేశంలో చెప్పారు. అలాగే నెక్స్ట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చి 1,100 మంది పోలీసులు పెట్టారని ఆ జిల్లా ఎస్పీ, సత్యసాయి జిల్లా ఎస్పీ గారు చెప్తున్నారు. అలాగే హెలికాప్టర్ సీల్డ్ విండో పోయింది, అందుకు నేను బెంగళూరు మార్గంలో వెళ్ళవలసి వచ్చింది అన్నారు. అదేగానే జరుగుంటే హెలికాప్టర్ మళ్ళీ పైకి వెళ్తుంది కదా. అంతమంది జనం సమీకరణ చేశారు, 100% సమీకరణ చేశారు. ఎందుకంటే దీనివలన ఏంటంటే జగన్ గారు ఏ మీటింగ్ అయినా విపరీతమైన జనం వస్తున్నారని. ఇక టీడీపీ అయినా సరే, జనసేన అయినా సరే, నెక్స్ట్ ఇంకో పార్టీ అయినా సరే ఎంతకంత జనసేన చేస్తారు. జనసేన కొంచెం తక్కువ చేస్తారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ చూడాలన్న ఆతృత. ఎందుకంటే చిరంజీవి గారి మీటింగ్ కూడా అప్పుడు ఆ రోజుల్లో చాలామంది వచ్చేవారు, అందరూ ఓట్లు వేయలేదు ఆయన. పవన్ కళ్యాణ్ గారికి కూడా అట్లానే అయింది 2019లో. అలాగే జనసంఘం చేసి ఇలాగ హెలికాప్టర్ పాడైపోయింది, జనాలు ఎక్కువ రావడం వల్ల నాకు సెక్యూరిటీ లేదని చెప్పడం. ఎందుకంటే ఆ జిల్లా ఎస్పీ కరెక్ట్గానే చెప్తున్నారు. ఎందుకంటే 1,100 మందిని మేము పెట్టామన్నాం. ఎందుకంటే ఆయన చెప్పిందంటే 100% కరెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ రామగిరి ఎస్ఐ తోలు వదులుతామంటే అది అట్టుపండు తొక్క కాదు అన్నాడు ఆయన. నిజంగా ఉంటే ఏదైనా పోలీసులు ఇష్టానురాజ్యంగా చేస్తే మీరు మాట్లాడాలి, అంతేగాని వచ్చిన తర్వాత తోలు తీసేస్తాం, ఇది తీసేస్తాం అంటే ఎవరు వాళ్ళ కష్టపడి చదువుకుని వచ్చారు. 5K రన్లో 10K రన్లో చేసి వచ్చారు, ఎంతో కష్టపడి చదువుకుని ఎస్ఐ అన్నా సరే, నెక్స్ట్ ఎవరన్నా సరే అలాగా అంటాం మంచిగా. ఆయన సుధాకర్ యాదవ్ గారు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అలాగే జగన్ గారు కూడా వచ్చినప్పుడు విపరీతమైన జనం వచ్చారు. ఎందుకంటే జన సమీకరణ జరిగింది, అందరూ వచ్చారు, అందరూ పాల్గొన్నారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత పథకాలు అవును పథకాలు ఇవ్వట్లేదు, నాకు ఇలాంటివి చెప్పుకోవడం పర్వాలేదు. ఎందుకంటే ఆయనకి అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష నేత కింద ఆయన చేయొచ్చు, తప్పులేదు. కానీ ఏంటంటే పోలీసుల్ని అనటం కదా కరెక్ట్ కాదు. ఎందుకంటే పోలీసులు తప్పు చేయడం అనేది అన్నీ కేసు పెట్టారు. 24 గంటల్లో రమేష్, మంజునాథ్ అన్న వ్యక్తులను ఇద్దరిని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ప్రకాష్ రెడ్డి గారు ఏమన్నారంటే వాళ్ళకి మద్దతు ఇచ్చే వాళ్ళు కేసే తీసుకున్నారంటే సాక్షుల కింద వాళ్ళనే పెట్టారంట. అందుకని ప్రకాష్ రెడ్డి గారు అలా అంటున్నారు. అది ఏంటన్నదే పోలీసులు నిర్ధారిస్తారు. నెక్స్ట్ కొంచెం ఎంతో కొంత గవర్నమెంట్కి ఫేవర్గా చేస్తారు. అటు వైఎస్ఆర్సీపీ ఉన్నా సరే, ఒకటి ఇటు ఉన్న టీడీపీ ఉన్నా సరే. ఎందుకంటే వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఎంతో కొంత వినాలి మాట, అలా జరిగి ఉంటుంది. కానీ ఏంటంటే పోలీసులు మొత్తం వన్ సైడ్ అయితే యాక్ట్ చేయరు.